హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం గౌట్ గురించి మాట్లాడుకుందాం. అసలు గౌట్ అంటే ఏంటి, గౌట్ ఎవరిలో వస్తూ ఉంటుంది, రీజన్స్ ఏంటనేది. సో గౌట్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మోర్ దాన్ 6 mg/dL ఉంటే ఈ గౌట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎవరైతే ప్రోటీన్ ఫుడ్స్ విపరీతంగా తింటారో వాళ్ళలో ఈ గౌట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ రెండు, ఒకటి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరగడం, ఇంకోటి ఎక్స్క్రీషన్ తగ్గడం. సో ఎక్కువ దేనివల్ల వస్తుంది గౌట్ అంటే ఎక్స్క్రీషన్ తగ్గడం వల్ల ఈ గౌట్ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరుగుతుంది అనమాట. సో కారణాలు ఏమవుతాయి అంటే, సో ఎవరైతే ఎక్కువగా షుగర్ సిరప్స్ ఇలాంటివి తీసుకుంటారో, లేదా ఎవరికైతే బీపీ షుగర్ ఒబేస్గా ఉంటారో, లేకపోతే ఎవరైతే కొన్ని రకాల మందులు లైక్ థైరాయిడ్ డైరెటిక్స్ ఇట్లాంటి మందులు వాడుతూ ఉంటారో, ఇలాంటి వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరికైతే షుగర్ ఉందో, బీపీ ఉందో, ఏదన్నా థైరాయిడ్ డైరెటిక్స్, బీపీకి డైరెటిక్స్ మందులు వాడతారు కదా, సో అలాంటి వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ ఎలా చెప్తారంటే, సార్ నాకు ఈ కాలు బొటన్ వేలు దగ్గర తీవ్రంగా నొప్పి ఉంది, నిన్నటి నుంచి కాలు వాచింది, ఎర్రగా అయింది, బాగా నొప్పి ఉంది, ట్యాబ్లెట్ వేసుకుని అయినా తగ్గట్లేదు, లేదా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గింది, అలా చెప్తారనమాట. సో మనం వాళ్ళని డీటెయిల్డ్గా హిస్టరీ అనేది తీసుకోవాలి. సో ఏమైనా నిన్న ఆల్కహాల్ తీసుకున్నారా, లేదా నిన్న ఏమైనా నాన్ వెజ్ బాగా ఎక్కువ తిన్నారా, లేదా ఏమన్నా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఏమైనా తీసుకున్నారా. లైక్ కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం చాలా ప్రోటీన్ ఫుడ్స్ అనేవి, ప్రోటీన్ మిల్క్ షేక్స్ అని, ప్రోటీన్ పౌడర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో ఆ హిస్టరీ అనేది మనం కనుక్కోవాలి. సో ఈ గౌట్ పేషెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ ఇక్కడ కాలు బొటన్ వేల్ దగ్గరే రావాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఒక్కోసారి యాంకిల్ జాయింట్లో రావచ్చు, ఒక్కోసారి మోకాల దగ్గర కూడా రావచ్చు. ఓకేనా. సో వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి డైట్ అనేది మనం సజెస్ట్ చేస్తాం, అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు కొన్ని పదార్థాలు తినేటివి ఉంటాయి, కొన్ని వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా వాళ్ళు ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ముఖ్యంగా ఈ షుగర్ సిరప్స్ని అవాయిడ్ చేయాలి, లైక్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి అనమాట. ఓకేనా. తర్వాత ఐస్ క్రీమ్స్ దే హ్యావ్ టు అవాయిడ్. తర్వాత నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. తర్వాత సీ ఫుడ్, ఇట్ కెన్ బి ప్రాన్స్, ఫిష్, ఇవి అవాయిడ్ చేయాలి. తర్వాత ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. సో వినడానికి లిస్ట్ పెద్దగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, అదేంద్రా ఎన్ని అవాయిడ్ చేయాలని. మొత్తానికి స్టాప్ చేయమని అనట్లేదు, బట్ దే హ్యావ్ టు డెఫినెట్లీ కట్ డౌన్ అనమాట. ఎందుకంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే కొంతమంది చేయలేకపోవచ్చు. సో అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ వాళ్ళు కట్ డౌన్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా తినడం ఎందుకు, మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు. సో బెటర్ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ కదా. సో తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా వాటర్ తాగాలి. చాలామంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మనం సరిగ్గా వాటర్ తాగం. మనకి దాహానికి ఆకలికి తేడా అంతగా తెలియదు. సో ఆకలి వేస్తుందేమో అని విపరీతంగా తింటూ ఉంటాం. సో మనం సఫిషియెంట్గా వాటర్ తాగాలన్నమాట. సో వాళ్ళు విటమిన్ సి ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి, లైక్ లెమన్, నారింజలు ఇట్లాంటివి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. రెగ్యులర్గా డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలి. సో ఎందుకంటే ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ అది క్రిస్టల్స్ రూపంలో ఫార్మ్ అయిపోయి జాయింట్ డ్యామేజ్ కూడా చేస్తుంది అనమాట, జాయింట్స్ అరిగిపోతాయి కూడా. ఓకేనా. సో దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Like and subscribe Eagle Health and Beauty.